హలో గైస్, ఇప్పుడైతే రవితేజ గారిది 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టీజర్ గురించి మాట్లాడాలి. నాకు ఓవరాల్‌గా చూస్తే ఎలా అనిపించిందంటే ఓకే. పర్లే. అంటే పెద్దగా ఏమనిపించలేదు. నార్మల్‌గానే అనిపించింది. నేను ఇందులో మైనస్ గురించి ఫస్ట్ మాట్లాడతాను. తర్వాత ప్లస్ గురించి మాట్లాడతాను. సో, మైనసెస్ ఏంటంటే ఆల్రెడీ సేమ్ మూవీసే చాలా ఉన్నాయి చూశాను నేనైతే ఇలాంటివే. సేమ్ అలాంటిదే మళ్ళీ తీసి అంటే మళ్ళీ రొటీన్ స్టోరీయే తీశారు తప్ప కొత్తగా నాకు అసలు ఏమి అనిపించలేదు నిజంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ పండగకి రిలీజ్ చేయడం ఇంకా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ మామూలుగా అయితే అసలు ఏం లేదు. సో, ఈ మూవీని పండగ టైంలో రిలీజ్ చేయడం అనేది నాకెందుకో ప్లస్ పాయింట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే ఆ టైంకి చాలా పెద్ద పెద్ద మూవీస్ పోటీలో ఉన్నాయి. సో, ఈ మూవీ ఆడుతదో లేదో నాకు కూడా గ్యారంటీ లేదు. బట్ నాకు 'రవితేజ' గారంటే చాలా ఇష్టం. ఇప్పటికి చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇప్పటికి చెప్తున్నాను. నేను నెగటివిటీ ఏం స్ప్రెడ్ చేయట్లేదు. నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి లైనప్ మూవీస్ అన్నీ అతనివన్నీ అంటే అంతగా ఏవి ఆడలేని సినిమాలే. మొన్న 'మాస్ జాతర' ఓకే. అందరూ బాలేదన్నారు. బట్ నాకు ఓకే. ఒకసారి చూడొచ్చు అనిపించింది తప్ప నాకు పెద్ద ఏమి అనిపించలేదు. బట్ ఆ సౌండ్ వల్ల, బ్యాక్‌గ్రౌండ్ వల్ల కొంచెం ఏదో ఓకే అనిపించింది తప్ప అందులో కూడా ఏం లేదు నాకు తెలుసు. ఇందులో కూడా సేమ్ నాకు అలానే అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏమి అనిపించట్లేదు. సో, ఇంత బేగా పండగ టైంలో ఎందుకు రిలీజ్ చేయడం? లేకపోతే ఈ మంత్ గాని, లేకపోతే జాన్ తర్వాత రిలీజ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి, ఆ మూవీస్‌కి ఈ మూవీ పోటీ పడదని నేను అసలు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే సేమ్ నార్మల్‌గా ఉన్నట్టే ఉంది. ఎందుకో 'నాడి నాడి నడుమ మురారి' కూడా 'శర్వానంద్' గారిది కూడా ఇలానే ఉంటదేమో అనిపిస్తుంది. చూద్దాం అతనిది పండగ బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఉన్నాయి కాబట్టి, ఈ మూవీ పండగకి రిలీజ్ చేస్తున్నారంటే సంథింగ్ ఏదో ఉండే ఉండాలి. సో, అది టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడదాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.